ఈనాడు న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు. వేల ర్యాకెట్లతో ఇజ్రాయిల్పై విరుచుకుపడిన హమాస్ దాడుల్లో 200 మంది ఇజ్రాయిలీల మృతి, 1100 మందికి గాయాలు. గాజాపై ప్రతి దాడికి దిగిన ఇజ్రాయిల్. 232 మంది పాలస్తీన్ల మృతి, 1697 మందికి గాయాలు. యుద్ధం మొదలైందన్న ప్రధాని నెతన్యాహు. దాడులను ఖండించిన ప్రపంచ దేశాలు. పశ్చిమాసియా బగ్గుమంది. ఉప్పు నిప్పులా ఉండే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఉరుములేని పిడుగుల ఇజ్రాయిల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడంతో పాటు సాయుధులైన డజన్ల కొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయిల్లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా పొరుగు దేశంపై హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పట్టణాలలో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్ల కొద్దీ ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయిల్ పట్టణాలు, నగరాలలోని 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయిల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. 2 పట్టణాలలో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్ దాడుల్లో 200 మంది మరణించారు, 1100 మంది గాయపడ్డారు. వారిలో 77 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 9 మంది నేపాలీలు ఉన్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి దీని ద్వారా మరో తలనొప్పి వచ్చి పడినట్లయింది. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్ళు అయిన సందర్భంగా హమాస్ ఈ దాడికి దిగడం గమనార్హం. అవాక్కైన ఇజ్రాయెల్. హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిలో అవాక్కైన ఇజ్రాయిల్ తిరిగి తేరుకొని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మంది మరణించారు, 1697 మంది గాయపడ్డారు. మరోవైపు తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడులపై ప్రపంచ నేతలంతా స్పందించారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడిని బైడెన్, రిషి సునాక్ ఖండించారు. ఆ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. పాలస్తీనాకు ఇరాన్ బాసటగా నిలిచింది. దాడులను వెంటనే ఆపాలని ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా పిలుపునిచ్చింది. తెల్లవారుజామునే వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున సమీపంలోని ఇజ్రాయెల్ నగరాలు, పట్టణాలపై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దులోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాదీ ముఠాలు చేరినట్లు తెలుస్తోంది. తమ భూభాగంపై 2500 రాకెట్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శనివారం సాయంత్రం మరో 150 రాకెట్లను టెల్ అవీవ్ పై హమాస్ ప్రయోగించింది. 5000 రాకెట్ల వర్షం. ఇజ్రాయెల్పై సైనిక ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ ఆక్సా స్టార్మ్ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 5000 రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటకొచ్చింది. ఇప్పటి వరకు జరిగింది చాలు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయిల్లో ఉన్న పాలస్తీనా వాసులంతా యుద్ధంలో పాల్గొనాలి. ఈరోజు ప్రజలు విప్లవాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు అని డెయిఫ్ అందులో పేర్కొన్నాడు. డెయిఫ్పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. జెరూసలేంలోని ఆల్ ఆక్సా మసీదు ఇస్లాంలోని మూడో అత్యంత పవిత్ర స్థలం. అక్కడే యూదుల పవిత్ర స్థలం ఉంది. ప్రతిదాడి. హమాస్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ ఆపరేషన్ ఐరన్
స్వాడ్స్ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 232 మంది చనిపోగా 1697 మంది గాయపడ్డారు. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయిల్ వైమానిక దాడులతో కూల్చివేస్తోంది. హమాస్ కార్యకలాపాలతో పాటు డజన్ల కొద్దీ కుటుంబాలు ఉండే 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉన్న వారంతా ఖాళీ చేసి వెళ్లాలని ముందుగా హెచ్చరించడంతో ప్రాణాపాయం తప్పింది. కంచెలను పేల్చి మిలిటెంట్లు 14 ప్రాంతాలలోకి ప్రవేశించారని, 22 చోట్ల పోరాటం సాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సముద్రం నుంచి స్వీడ్ బోట్లలో మరికొంతమంది వచ్చారు. కంచెను పేల్చివేసిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. మిలిటెంట్లు మోటారు సైకిళ్ళు, పికప్ ట్రక్కుల్లో ఇజ్రాయిల్లోకి ప్రవేశించారు. హమాస్ ఆధీనంలో పోలీస్ స్టేషన్. గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో ఇజ్రాయిల్కు చెందిన ఓ పోలీస్ స్టేషన్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృత్యుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. వీధుల్లో మృతదేహాలు. గాజాకు సమీపంలో ఇజ్రాయెల్ పట్టణాల వీధుల్లో ఆ దేశ సైనికులు, హమాస్ మిలిటెంట్లు మృతదేహాలు పడి ఉన్నాయి. వృద్ధురాలైన ఇజ్రాయిలీ మహిళలను సాయుధులు చుట్టుముట్టి గోల్ఫ్ కార్టులో గాజాలోకి తీసుకెళ్లారు. మరో మహిళను మోటారు సైకిలుపై మధ్యలో కూర్చోపెట్టుకొని 2 సాయుధులు తీసుకెళ్లారు. ఎస్ డేరాట్ పట్టణంలోని బస్టాప్లో 6 మృతదేహాలు పడి ఉన్నాయి. సైనికుల కిడ్నాప్. సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. దక్షిణ ఇజ్రాయిల్లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇక సరిహద్దు ప్రాంతాలలో ఇజ్రాయిల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకొని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మృతి చెందిన ఇజ్రాయిల్ సైనికుడిని గాజాలోకి మిలిటెంట్లు ఈడ్చుకెళ్లారు. మృతదేహం చుట్టూ స్థానికులు చేరి సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ అయింది. హమాస్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో షార్ హనేగేవ్ రీజనల్ కౌన్సిల్ మేయర్ ఓఫీర్ లిబెస్టీన్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడి